ఫ్రెండ్స్, కొత్తగా కార్ డ్రైవింగ్ నేర్చుకునే బిగినర్స్కి కార్ యొక్క రివర్స్ పార్కింగ్ ఈ వీడియో కనుక మీరు స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు చూసినట్టయితే నేను చెప్తున్నాను, గ్యారంటీ ఇస్తున్నాను, 200% మీకు కార్ రివర్స్ పార్కింగ్ చేయడం పర్ఫెక్ట్గా వస్తుంది. నాది గ్యారంటీ. ఫ్రెండ్స్, చిన్న గమనిక, వీడియో మాత్రం కొంచెం లెంత్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనం ప్రతి ఒక్క పాయింట్ ఇందులో క్లియర్గా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి కనుక కొంచెం వీడియో లెంత్ ఉంటుంది. మీకు టైం ఉన్నప్పుడే, ఫ్రీగా ఉన్నప్పుడు ఖచ్చితంగా చూడండి. ఈ వీడియోలో మీకు 100% రివర్స్ పార్కింగ్ చేస్తున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధంగా నేర్చుకోవాలి, ఎలాంటి టెక్నిక్స్ పాటించాలి అనే దాని గురించి మంచి అవగాహన అయితే వస్తుంది. సో అందు గురించి ఓపికతో రాష్ట్ర చూడండి. ఓకే, హలో, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కార్ డ్రైవర్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో కార్ యొక్క రివర్స్ పార్కింగ్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. సో చాలామంది బిగినర్స్ డ్రైవింగ్ నేర్చుకుంటారు. సో ముందుకు డ్రైవింగ్ చేయడం వస్తుంది, కానీ రివర్స్ పార్కింగ్ చేయడం అనేది చాలామందికి రాదు. సో మనం రివర్స్ పార్కింగ్ అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్ పద్ధతిలో ఎలా నేర్చుకోవాలి, ఎలా నేర్చుకుంటే తొందరగా వస్తుంది అనే దాని గురించి నీకు కొన్ని అద్భుతమైన కొన్ని ప్రో టిప్స్ చెప్తాను. సో ఖచ్చితంగా మీరు రివర్స్ పార్కింగ్ చేయడం అనేది చాలా పర్ఫెక్ట్గా మంచి పద్ధతిలో నేర్చుకోవాలంటే ఇప్పుడు నేను చెప్పబోయే టిప్స్ అనేది ఖచ్చితంగా పాటించండి. మీకు 100% రివర్స్ పార్కింగ్ అనేది చాలా తొందరగా పర్ఫెక్ట్గా వస్తుంది. సో నేను దాని గురించి క్లియర్గా మొత్తం స్టెప్ బై స్టెప్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఖచ్చితంగా వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీరు కొంచెం స్కిప్ చేసుకుంటూ చూసినా కానీ మీకు ఏం అర్థం కాదు, ఎందుకంటే నేను మధ్య మధ్యలో మంచి ప్రో డ్రైవింగ్ ట్రిప్స్ చెప్తున్నాను. సో మీరు ఇలా స్కిప్ చేయడం వల్ల ఖచ్చితంగా మిస్ అవుతారు. అందు గురించే మీకు టైం ఉన్నప్పుడే ఓపికగా కూర్చొని ఫ్రీగా ఉన్నప్పుడు క్లియర్గా చూడండి. 100% రివర్స్ పార్కింగ్ కరెక్ట్గా చేసే పద్ధతి ఎలా నేర్చుకుంటే తొందరగా వస్తుంది అనే దాని గురించి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకైతే ఖచ్చితంగా బాగా వస్తుంది. అదేవిధంగా ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. టిప్ నెంబర్ 1, కార్ రివర్స్ పార్కింగ్ చేసేటప్పుడు మనం చేయకూడని మిస్టేక్స్. ఫ్రెండ్స్, ఏ కార్ అయినా మనం రివర్స్ పార్కింగ్ చేస్తున్నప్పుడు చేయకూడనివి. సో ఇప్పుడు నేను చెప్తాను చూడండి. సో చాలామంది రివర్స్ చేస్తున్నప్పుడు ఇలా వెనకకు తిరిగి చూస్తుంటారు. ఓకే, ఇలా చూస్తుంటారు. సో ఇలా ఎప్పుడు చూడొద్దు. మీరు అలా చూసారంటే మీకు ఎప్పటికీ రివర్స్ పార్కింగ్ కరెక్ట్గా రాదు. అసలు రివర్స్ పార్కింగ్ చేసినప్పుడు ఇలా తల వెనకకి తిప్పి చూడడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. సో మనం ఏమైనా రివర్స్ పార్కింగ్ చేస్తున్నప్పుడు కేవలం లెఫ్ట్ సైడ్ మిర్రర్, రైట్ సైడ్ మిర్రర్, సెంటర్ వ్యూ మిర్రర్, లేకపోతే సెంటర్ కెమెరా ఉంటే రివర్స్ కెమెరా, ఈ 3 మాత్రమే చూడాలి. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇలా తల వెనుక తిప్పి చూడటం కానీ, ఇలా విండో ఓపెన్ చేసి ఇలా కిటికీల నుంచి బయటికి చూడటం కానీ అలాంటిది ఎప్పుడు చేయొద్దు. సో ఎప్పుడైనా సరే మనం రివర్స్ పార్కింగ్ చేయాలంటే ఓన్లీ మిర్రర్స్ చూస్తూ, సెంటర్ కెమెరా చూస్తూ రివర్స్ పార్కింగ్ చేయడం అనేది కరెక్ట్ పద్ధతి. సో ఈ విధంగా చేస్తేనే మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది. బ్యాక్ అయితే తల తిప్పి చూడొద్దు. ఓకే, ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. టిప్ నెంబర్ 2, కార్ రివర్స్ పార్కింగ్ చేసేటప్పుడు అన్ని మిర్రర్స్ని ఇలా పర్ఫెక్ట్గా సెట్టింగ్ చేసుకోండి. అండ్ ఫ్రెండ్స్, మనం రివర్స్ పార్కింగ్ చేసే ముందు మన రైట్ సైడ్ మిర్రర్ అండ్ లెఫ్ట్ సైడ్ మిర్రర్ అండ్ సెంటర్ వ్యూ మిర్రర్ ఒకసారి అయితే మనం క్లియర్గా క్లారిటీగా పర్ఫెక్ట్గా సెట్ చేసుకోవాలి. నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తుంటాను. సో మనం సైడ్ మిర్రర్స్ని ఎంత కరెక్ట్గా సెట్ చేసుకుంటామో మనకు రివర్స్ చేస్తున్నప్పుడు అంత బాగా అవుపిస్తుంది. ఓకే, ఆ కార్నర్లో ఆ ముందు సైడ్ డోర్ హ్యాండిల్ అనేది ఈ కార్నర్లో కనిపించాలి. అదేవిధంగా రైట్ సైడ్ మిర్రర్ సేమ్. అదేవిధంగా మనకు ఓన్లీ కార్ అనేది 20% మాత్రమే కనిపించాలి. మిగతా 80% మాత్రం మనకు రైట్ సైడ్ ఉన్న వ్యూ కనిపించాలి. సో ఈ విధంగా ఫస్ట్ అయితే మీరు పర్ఫెక్ట్గా మిర్రర్స్ అయితే సెట్ చేసుకోవాలి. మీ సిట్టింగ్ పొజిషన్, సీట్ యొక్క అడ్జస్ట్మెంటు అండ్ మిర్రర్స్ బాగా సెట్ చేసుకోండి. అదేవిధంగా సెంటర్ కెమెరాకినా మీకు బ్యాక్ సైడ్ ఉన్న వ్యూ అంతా కనిపించే విధంగా మంచిగా సెట్ చేసుకోండి. ఒకవేళ మీకు రివర్స్ కెమెరా ఉందనుకోండి, మీకు అవసరం లేదు, ఎందుకంటే మొత్తం వెనక సైడ్ ఏమున్నది అనేది క్లియర్గా క్లారిటీగా మనకి ఇక్కడ రివర్స్ కెమెరాలో తెలుస్తుంది అన్నట్టు. ఓకే, ఈ విధంగా ఫస్ట్ స్టెప్లో మనం ఇలా సెట్ చేసుకోవాలి. అండ్ సపోజు మీకు కింది సైడ్ కొంచెం సరిగా కనిపించలేదు అనుకోండి, ఇక్కడ మనకు మిర్రర్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి బటన్స్ ఉంటాయి. ఓకే, ఇలా రైట్ అంటే రైట్ బటన్, లెఫ్ట్ అంటే లెఫ్ట్ బటన్, ఇలా రైట్ టర్న్ చేసి ఇలా కిందికి అన్నట్టయితే కిందికి బయటికి కనిపిస్తుంది, లోపలికంటే ఇక్కడ లోపలికి కనిపిస్తుంది. సపోజ్ మన రైట్ సైడ్ ఒక కింద కారు భాగం కింద సరిగ్గా కనిపించాలంటే మనం సపోజ్ మీరు ఒక గోడ దగ్గర పెడుతున్నారు, లేకపోతే ఒక డివైడర్ పక్కకు పెడుతున్నారు, అలాంటప్పుడు ఏం చేయాలి, మన ఈ మిర్రర్ పొజిషన్ అనేది
కిందికి కనిపించే విధంగా ఇట్లా కిందికి సెట్ చేసుకోవాలి. చూడండి కింద టైర్ గిన కనిపిస్తుంది. ఓకే, ఈ విధంగా కిందికి కనిపించే విధంగా మీరైతే రైట్ సైడ్ చూడాలనుకుంటే రైట్ సైడ్ ఇలా సెట్ చేసుకోండి. కేవలం 2 సెకండ్లు అయిపోతుంది, పెద్ద పనేం కాదు. జస్ట్ ఇలా బటన్స్ మనం సెట్ చేసుకోవడమే. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ ఉన్న మనకు కింద భాగం కనిపించాలంటే మళ్ళీ ఇది లెఫ్ట్ టర్న్ చేసి బటన్ అనేది ఇది కిందికి ఇట్లా హోల్డ్ చేసి పెట్టుకుంటే మన కింది సైడ్ అనేది తెలుస్తుంది. సో ఈ విధంగా మనం అవసరాన్ని బట్టి ఇలా ఎప్పుడైతే మనకు అవసరం ఉంటుందో ఆ విధంగా మనం ఈ మిర్రర్ యొక్క పొజిషన్ అనేది సెట్టింగ్ అయితే చేసుకోవాలి. ఓకే, మెయిన్ ఫస్ట్ పాయింట్లో మనం కరెక్ట్గా మనకు కనిపించే విధంగా రివర్స్ చేసే ముందు ఇవి ఎల్లప్పుడూ ఫస్ట్ పర్ఫెక్ట్గా సెట్ చేసుకోండి. ప్రతి ఒక్క కార్కి ఇలానే సెట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్. టిప్ నెంబర్ 3, కార్ రివర్స్ పార్కింగ్ చేసేటప్పుడు రివర్స్ కెమెరాతో పాటు వీటిని కూడా గమనించాలి. అండ్ ఫ్రెండ్స్, కొంతమంది న్యూ లెర్నర్స్ ఏం చేస్తారు, రివర్స్ చేస్తున్నప్పుడు ఓన్లీ రివర్స్ కెమెరా మాత్రమే చూస్తారు. ఇక లెఫ్ట్ సైడ్ మిర్రర్ చూడరు, ఈ రైట్ సైడ్ మిర్రర్ కూడా చూడరు. సో ఖచ్చితంగా అలా చేయొద్దు. ఖచ్చితంగా రివర్స్ కెమెరాతో పాటు మన సైడ్ మిర్రర్స్ ఏదైతే సైడ్ మిర్రర్స్ ఉన్నాయో రైట్ లెఫ్ట్ చూస్తేనే మీకు క్లియర్గా క్లారిటీ కనిపిస్తుంది. కెమెరా ఒకటే చూస్తే మీకు అంత విజిబిలిటీ అనేది క్లియర్గా కనిపించదు. ఓన్లీ బ్యాక్ సైడ్ ఏముంది అనేది మనకు రివర్స్ కెమెరాలో కనిపిస్తుంది. సో సైడ్ రైట్ ఏముంది లెఫ్ట్ ఏముంది, మనం రైట్ సైడ్ ఎడ్జ్కి ఎంత దూరంలో వెళ్ళాలి, లెఫ్ట్ సైడ్ ఎడ్జ్కి ఎంత దూరంలో వెళ్ళాలి మాత్రం క్లియర్గా తెలియదు. సో అందు గురించి ఖచ్చితంగా రివర్స్ కెమెరాతో పాటు సైడ్ మిర్రర్స్ని కింద చూస్తూ బ్యాక్ రివర్స్ చేయడం అనేది కరెక్ట్ పద్ధతి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. టిప్ నెంబర్ 4, కార్ రివర్స్ పార్కింగ్ చేయడం పర్ఫెక్ట్గా రావాలంటే కార్ యొక్క స్టీరింగ్ని ఇలా కంట్రోల్ చేయండి. ఫ్రెండ్స్, ఖచ్చితంగా రివర్స్ పార్కింగ్ పర్ఫెక్ట్గా రావాలంటే మనం ముఖ్యంగా మనకు స్టీరింగ్ అనేది మనం ఏ విధంగా తిప్పాలి, ఏ విధంగా టర్న్ చేయాలి, ఎంత కటింగ్ చేయాలి అనే దాని గురించి ఖచ్చితంగా తెలిసి ఉండాలి. సో మొత్తం టెక్నిక్ అంతా స్టీరింగ్లో ఉంటుంది. మీరు కొంచెం స్టీరింగ్ అనేది ఎక్కువ కట్ చేసినట్టయితే మనం వెళ్ళవలసిన దానికంటే ఎక్కువ వెళ్తాం. సో మనకు కరెక్ట్ మూమెంట్ రావాలంటే మనకి ఎంత అవసరం ఉందో స్టీరింగ్ అనేది అట్లా కట్ చేసుకుంటూ మనం సైడ్లో రైట్ లెఫ్ట్ సైడ్ మిర్రర్ చూసుకుంటూ వెళ్ళాలి. సో నేనైతే ఇప్పుడు కొంచెం టెక్నిక్ చెప్తాను. సో ఆ విధంగా మీరైతే స్టీరింగ్ కంట్రోల్ అయితే చక్కగా రివర్స్ చేస్తున్నప్పుడు కటింగ్ చేసుకోండి, అద్భుతంగా వస్తుంది. సో కొంచెం దృష్టి పెట్టండి, మంచిగా టెక్నిక్తోనే ఆలోచించండి, మీకు అర్థమవుతుంది. ఫ్రెండ్స్ గమనించండి, ఇప్పుడు సపోజ్ స్టీరింగ్ కటింగ్ చేసే విధానం చెప్తున్నా. సపోజ్ ఇక్కడ ఉంది బండి. సో ఇక్కడ నుంచి మనం ఇటు సైడ్ వెళ్ళాలంటే ఇప్పుడు నేను ఇట్లా రైట్ కట్ చేసి ఇటు సైడ్ వచ్చాను. ఓకే, వచ్చాను కానీ బండి ఇప్పుడు ఈ ముందు భాగం ఇటు ఉంది, వెనక భాగం ఇటు ఉంది, అంటే క్రాస్ ఉంది. సో దీన్ని స్ట్రైట్ చేయాలంటే మళ్ళీ ఏం చేయాలి, మన స్టీరింగ్ అనేది లెఫ్ట్ తిప్పాలి. రైట్కి ఎంత తిప్పామో లెఫ్ట్ ఇంత తిప్పాలి. ఇప్పుడు బండి వెహికల్ స్ట్రైట్ అయింది. ఇప్పుడు మన కార్ యొక్క స్టీరింగ్ స్ట్రైట్ చేసుకోవాలి. ఓకే చూడండి, ఇది స్ట్రైట్. సో అదేవిధంగా మనం రివర్స్ బ్యాక్ వెళ్తున్నప్పుడు సపోజ్ నేను ఇప్పుడు ఇటు రైట్ సైడ్ కట్ చేస్తున్నాను. సో రైట్ సైడ్ కట్ చేసి రైట్ మిర్రర్ చూస్తూ ఇంత కట్ చేశాను స్టీరింగ్. నా వీల్స్ గమనించండి, కింద టైర్స్ని. ఓకే, ఇంత కట్ చేసినాక ఈ బాడీ వెనక భాగం ఇటు వచ్చింది. సో ముందు భాగం ఇట్లా ఉంది. సో ఇది మళ్ళీ ఇట్లా స్ట్రైట్ కావాలంటే మళ్ళీ స్టీరింగ్ మీరు లెఫ్ట్ తిప్పాలి, వెళ్తూ స్లోగా లెఫ్ట్ తిప్పాలి. రైట్ ఎంత తిప్పారో లెఫ్ట్ ఎంత తిప్పాలి. తిప్పిన వెంటనే ఇప్పుడు బండి వెహికల్ స్ట్రైట్ అయింది, వెంటనే స్టీరింగ్ అనేది స్ట్రైట్ చేసుకోవాలి. సో ఎల్లప్పుడూ అంతే, మనం రివర్స్ వెళ్తున్నప్పుడు ఎంత లెఫ్ట్కి వచ్చామో ఎంత లెఫ్ట్ కట్ చేసామో మళ్ళీ అంతనే రైట్ కట్ చేస్తే స్ట్రైట్ అవుతుంది. ఓకే, అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్. ఈ విధంగా బ్యాక్ వెళ్తూ మీరు ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి, అర్థమవుతుంది అన్నట్టు క్లియర్గా. ఓకే ఫ్రెండ్స్, సపోజ్ నేను ఇక్కడ లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ వెళ్ళాలంటే ఈ యొక్క స్టీరింగ్ అనేది నేను లెఫ్ట్ తిప్పుతున్నాను. సో లెఫ్ట్ తిప్పుతున్నప్పుడు మనకు చూడండి వెనక భాగం లెఫ్ట్ వెళ్తుంది. సో ఇంతవరకు నాకు చాలా అనుకున్నాను లెఫ్ట్. సో ఇక్కడ వెనక భాగం లెఫ్ట్ వెళ్ళిపోయింది, ముందు భాగం ఇటు రైట్ ఉంది. ఇప్పుడు ఇది స్ట్రైట్ కావాలంటే ఏం చేయాలి, మళ్ళీ లెఫ్ట్ తిప్పిన స్టీరింగ్ని రైట్ తిప్పాలి. చూడండి ఇట్లా రైట్ తిప్పుతున్నాను. లెఫ్ట్కి ఎంత తిప్పాను, రైట్కి ఎంత తిప్పాను. ఎప్పుడైతే ఇక్కడ మనకు ఈ మిర్రర్లో సమానంగా కనిపిస్తుంది చూడండి, ఇక్కడ సమానం కనిపించిన వెంటనే మళ్ళీ స్టీరింగ్ అనేది మళ్ళీ స్ట్రైట్ చేసుకోవాలి. అర్థమవుతుంది కదా. ఇట్లా ఈ విధంగా మళ్ళీ ఇంకా లెఫ్ట్ వెళ్ళాలంటే స్టీరింగ్ అనేది లెఫ్ట్ కట్ చేయాలి. అక్కడ మనకు లెఫ్ట్ సైడ్ మిర్రర్లో తెలుస్తుంది గ్యాప్ ఎంత ఉంది అనేది క్లియర్గా. సో ఇక్కడ డోర్ హ్యాండిల్ ఆ డివైడర్కి దగ్గరగా కనిపించింది నాకు, వెంటనే లెఫ్ట్ తిప్పిన స్టీరింగ్ని రైట్ తిప్పాను. సో ఇప్పుడు ఆ డివైడర్కి నాకు మిర్రర్లో సమానంగా కనిపిస్తుంది, వెహికల్ స్ట్రైట్ అయింది. ఇప్పుడు వెంటనే స్టీరింగ్ అనేది స్ట్రైట్ చేసుకున్నాను. సో ఈ విధంగా మీరు ఎల్లప్పుడూ స్టీరింగ్ అనేది లెఫ్ట్ తిప్పితే రైట్ తిప్పాలి, రైట్ తిప్పితే లెఫ్ట్ తిప్పాలి.
మనకు ఎప్పుడైతే స్ట్రేట్ అనిపిస్తుందో వెంటనే మనం స్టీరింగ్ని స్ట్రేట్ చేసుకోవాలి. సో ఈ విధంగా మీరు స్టీరింగ్ కంట్రోల్ అనేది చక్కగా చేస్తే రివర్స్ పార్కింగ్ అనేది అద్భుతంగా వస్తుంది. టిప్ నెంబర్ 5, ఆటోమేటిక్ కార్ని రివర్స్ పార్కింగ్ చేసేటప్పుడు బ్రేక్ అండ్ యాక్సిలేటర్ పెడల్స్ని కరెక్ట్గా ఇలా వాడండి. అండ్ మీరు ఆటోమేటిక్ కార్ రివర్స్ చేస్తున్నట్టయితే ఇలా రివర్స్ ఆర్లో పెట్టుకున్న తర్వాతకి మీకు వెంటనే రివర్స్ కెమెరా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకు ఆటోమేటిక్ కార్కి ఓన్లీ బ్రేక్ యాక్సిలేటర్ రెండే ఉంటాయి. ఒకేసారి ఇట్లా బ్రేక్ మీద కాలు తీయొద్దు, స్లోగా తీసుకుంటూ మెల్లమెల్లగా బ్రేక్ వదులుతుండాలి, మళ్ళీ బ్రేక్ కొడుతుండాలి, ఇట్లా వదులుతుండాలి, కొడుతుండాలి. సో ఇలా చేయడం అనేది కరెక్ట్. ఒకేసారి కాలు తీసారంటే మీకు అయితే స్పీడ్గా వెళ్ళిపోతుంది. సో ఇక్కడ మనకు దాదాపు ఒక 90% మనం యాక్సిలేటర్ ఇవ్వని అవసరం లేదు, ఆటోమేటిక్గా కొంచెం స్పీడ్ సెట్ చేసి ఉంటుంది. ఇలా మీరు బ్రేక్ మీద కాలు తీసినట్టయితే ఈజీగా బ్యాక్ అయితే వెళ్తుంది. అవసరాన్ని బట్టి ఎక్కడ ఇవ్వాలి యాక్సిలేటర్ అంటే బ్యాక్ సైడ్ కొంచెం హైట్ ఉన్న దగ్గర మాత్రం ఖచ్చితంగా కొంచెం యాక్సిలేటర్ ఇవ్వడం అనేది కరెక్ట్ పద్ధతి. లేకపోతే మీకు నార్మల్గా ఫ్లాట్గా ఉందంటే ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇలా నార్మల్గా ఫ్లాట్ రోడ్ ఉందంటే మీకు బ్రేక్ ఇట్లా వదులుతుండాలి, ఇలా కొడుతుండాలి, ఇట్లా వదులుతుండాలి, కొడుతుండాలి, సరిపోతుంది, బ్యాక్ అయితే వెళ్తుంది. హైట్ ఉన్న దగ్గర మాత్రం కొంచెం యాక్సిలేటర్ అనేది లైట్గా ఇవ్వండి, సరిపోతుంది. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఇది ఆటోమేటిక్ కార్. టిప్ నెంబర్ 6, మాన్యువల్ కార్ రివర్స్ పార్కింగ్ చేస్తున్నప్పుడు క్లచ్ అండ్ బ్రేక్ పెడల్స్ని కరెక్ట్గా ఇలా ఆపరేటింగ్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, మాన్యువల్ కార్ అయితే ఇలా మీరు క్లచ్ తొక్కి రివర్స్ గేర్ వేసుకున్న తర్వాతకి క్లచ్ అనేది స్లోగా వదులుతుండాలి. సపోర్ట్గా బ్రేక్ మీద కింద కాలు పెట్టుకోవాలి, క్లచ్ వదులుతుండాలి, మళ్ళీ క్లచ్ కిందికి నొక్కుతూ బ్రేక్ లైట్గా టచ్ చేస్తుండాలి, మళ్ళీ స్లోగా క్లచ్ అనేది పైకి లేపాలి, బ్రేక్ మీద కాలు తీయాలి, మళ్ళీ క్లచ్ కిందికి నొక్కుతుండాలి, బ్రేక్ మీద కాలు పెట్టాలి. ఇలా సైడ్లు చూసుకుంటూ, మిర్రర్ చూసుకుంటూ, కెమెరా చూసుకుంటూ స్లోగా మనకు ఎంత అవసరం ఉందో ఆ విధంగా వెళ్తూ ఉండాలి. ఎక్కడైతే మనం ఆపాలనుకుంటున్నామో ఖచ్చితంగా క్లచ్ కిందికి నొక్కుతూ బ్రేక్ కొట్టాలి. ఫస్టే బ్రేక్ కొడితే మళ్ళీ కార్ ఆగిపోతుంది. అందుగురించి ఎల్లప్పుడూ ముందు క్లచ్ నొక్కాలి, వెంటనే బ్రేక్ నొక్కుతుండాలి. ఇది రివర్స్ వెళ్ళేటప్పుడు. ఓకే, ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. రివర్స్ పార్కింగ్ అనేది ఒకేసారి రాదు, స్టెప్ బై స్టెప్ నేర్చుకోవాలి. ఖచ్చితంగా ఒక 3-4 డేస్ అయితే ఇప్పుడు నేను ఎలా చెప్తున్నానో సో ఆ విధంగా స్టెప్ బై స్టెప్ ప్రాక్టీస్ చేయండి. మీకు ఖచ్చితంగా 100% చాలా క్లియర్గా తొందరగా రివర్స్ పార్కింగ్ అయితే వస్తుంది. టిప్ నెంబర్ 7, కార్ని రివర్స్ పార్కింగ్ చేస్తున్నప్పుడు స్ట్రైట్గా బ్యాక్ సైడ్ తీసుకెళ్ళటం ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి. ఫ్రెండ్స్, ఈ టిప్లో మనం ఫస్ట్ అయితే కార్ని అయితే స్ట్రైట్గా ఇలా ఉన్న కార్ని స్ట్రైట్గా బ్యాక్ సైడ్ అనేది ప్రాక్టీస్ చేయాలి. సో ఇప్పుడు మీకు చూపిస్తాను, ఆ విధంగా ప్రాక్టీస్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం స్ట్రైట్గా అక్కడ బ్యాక్ సైడ్ దూరంగా కనిపిస్తుంది చూడండి, అక్కడ వరకు స్ట్రైట్గా పార్కింగ్ ఎలా చేయాలో చూపిస్తా చూడండి. సో స్ట్రైట్గా పార్కింగ్ చేయాలన్నప్పుడు మీరు కేవలం ఇక్కడ బ్యాక్ సైడ్ ఏముంది అనేది తెలుసుకోవడానికి కెమెరా, రైట్ సైడ్ ఏమున్నాయి అంటే వెహికల్స్ ఉన్నాయా, బైక్స్ ఉన్నాయా, ఏమున్నాయి అనేది రైట్ మిర్రర్, లెఫ్ట్ సైడ్ ఏమున్నాయి అనేది లెఫ్ట్ మిర్రర్. సో ఈ 3 చూసుకుంటూ బ్యాక్ సైడ్ వెళ్ళిపోవడమే. చూడండి ఫ్రెండ్స్, స్టీరింగ్ అనేది మీరు సపోజ్ ఇట్లా రైట్ కొంచెం వెళ్ళాలనుకోండి, ఈ స్టీరింగ్ అనేది కొంచెం రైట్ తిప్పితే మనకు వెనక భాగం రైట్ తిరుగుతుంది. ఎంతవరకు అయితే మనం చాలు అనుకుంటామో మళ్ళీ యథావిధిగా స్టీరింగ్ అనేది లెఫ్ట్ తిప్పాలి. రైట్కి ఎంత తిప్పామో లెఫ్ట్కి అంత తిప్పి స్ట్రేట్ చేస్తే మన బండి అనేది స్ట్రేట్ అవుతుంది. ఓకే, అర్థమవుతుంది కదా. చూడండి, ఇక్కడ మీకు ఒకవేళ ఈ కెమెరా లేదనుకోండి, ఇక్కడ IRVM ఉంటుంది కదా, ఇది చూసుకోండి సరిపోతుంది. చూడండి, ఇక్కడ క్లియర్ కనిపిస్తుంది బ్యాక్ సైడ్ ఏముంది అనేది. సో ఇక్కడ చూడండి, సెంటర్లో మనకు చూస్తే అంత గ్యాప్ అనేది కరెక్ట్గా తెలియదు, ఎడ్జెస్ తెలియదు, లెఫ్ట్ సైడ్ ఎంత ప్లేస్ ఉంది, రైట్ సైడ్ ఎంత ఉంది అనేది. చూడండి, ఇక్కడ ఒక ఇనోవా ఉంది రైట్ సైడు. సో మనకి ఎంత ప్లేస్ ఉంది, ఎంత గ్యాప్ ఉంది అనేది ఈ మిర్రర్లో మాత్రమే తెలుస్తుంది, రైట్ సైడ్ మిర్రర్. అందుగురించి ఖచ్చితంగా రైట్ సైడ్ మిర్రర్ చూడాలి. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ మిర్రర్ అంటే లెఫ్ట్ సైడ్ ఏముంది అనేది లెఫ్ట్, సో బ్యాక్ సైడ్ ఏముంది అనేది ఇది. ఇట్లా చూసుకుంటూ వెళ్ళడం ఏమన్నట్టు. సో జస్ట్ ఇక్కడ చూడండి, నేను ఏం చేస్తలేను, జస్ట్ బ్రేక్ మీద కాలు తీస్తున్నాను, మళ్ళీ నొక్కుతున్నాను, వదులుతున్నాను, నొక్కుతున్నాను, వెళ్తా ఉంటుంది అన్నట్టు. ఇక్కడ మీరు యాక్సిలేటర్ ఇవ్వని అవసరం లేదు. చెప్పాను కదా, బ్యాక్ సైడ్ కొంచెం హైట్ ఉన్న ప్లేస్లో అక్కడ మాత్రమే మీరు కొంచెం యాక్సిలేటర్ ఇస్తే సరిపోతుంది. మామూలుగా అయితే ఇట్లా ఒక ప్లేస్ నుంచి స్ట్రైట్గా మనం బ్యాక్ రావాలంటే ఇలా రైటు, సెంటర్, లెఫ్ట్ ఈ 3 చూసుకుంటూ మనం ఎంత దూరమైనా ఇలా స్ట్రైట్గా బ్యాక్ సైడ్ అనేది వెళ్ళవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి. ఒకేసారి మీరు పార్కింగ్ పెట్టాలంటే రాదు, ఏదైనా సరే స్టెప్ బై స్టెప్ నేర్చుకోవాలి.
సో అప్పుడే మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రివర్స్ పార్కింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, గమనించండి, నేను అక్కడ నుంచి చాలా లాంగ్ దూరం అయితే నేను బ్యాక్ సైడ్ వస్తూ ఉన్నాను. సో క్లియర్గా నాకైతే ఇక్కడ చూసుకుంటూ స్ట్రైట్గా ఒకటే లైన్ కదా, స్ట్రైట్ రావడం, మీరు జస్ట్ మిర్రర్ చూసుకుంటూ బ్యాక్ సైడ్ చూసుకుంటూ వెళ్ళడం. చూడండి, ఇక్కడ మనకు డెడ్ ఎండ్ వచ్చింది, ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి. సో ఇక్కడ దాకా వచ్చాను, నేను మళ్ళీ ఫ్రంట్కి వెళ్తున్నాను. సో ఈ విధంగా మీరు స్ట్రైట్గా రావాలంటే ఈ విధంగా రావాలి. ఓకే, అర్థమవుతుంది కదా. టిప్ నెంబర్ 8, కార్ని రైట్ సైడ్ కార్నర్ పార్కింగ్ రివర్స్లో ఇలా తీసుకెళ్ళి పార్కింగ్ చేయండి. సపోజ్ మనం ఇప్పుడు రైట్ సైడ్ కార్నర్ పార్కింగ్ చేద్దాం. సో రైట్ సైడ్ కార్నర్ పార్కింగ్ అంటే ఆ డివైడర్కి మనం ఇటు రైట్ సైడ్ పెట్టాలి. సో అలాంటప్పుడు మనకు రైట్ మిర్రర్ బాగా ఉపయోగపడుతుంది. మీరు రివర్స్ చేసుకున్న తర్వాతకి కొద్ది దూరం మీరు బ్యాక్ వెళ్ళాలి. చూడండి, అక్కడ ఒక హోండా యాక్టివ్ ఉంది, బైక్ ఉంది. సో ఆ బైక్ దాటిన తర్వాతకి మనది పార్క్ చేయాలి. సో ఇలా రైట్ సైడ్ చూడాలి, సెంటర్ కెమెరా కింద చూడాలి, బ్యాక్ సైడ్ లెఫ్ట్ కింద చూసుకోవాలి. అంటే ఏదైనా వెహికల్స్ వస్తున్నాయా లేదా అనేది తెలుస్తుంది మనకు. ఈ ఓన్లీ రైట్ సైడ్ మిర్రర్ చూస్తే సరిపోదు, 3 చూసుకోవాలి. ఎక్కువగా దీని మీద అబ్జర్వ్ పెట్టాలి. అప్పుడప్పుడు సెంటర్ లెఫ్ట్ కింద చూడాలి. ఓకే, ఇప్పుడు మన బైక్ దాటిన తర్వాతకి ఇప్పుడు లెఫ్ట్ ఆ కార్నర్ రైట్ సైడ్ పార్క్ చేయాలంటే స్టీరింగ్ అనేది మీరు రైట్ తిప్పాలి. రైట్ తిప్పి ఇప్పుడు ఆ బ్యాక్ సైడ్ డోర్ హ్యాండిల్ అనేది దాని సమానంగా వచ్చింది చూడండి ఆ డివైడర్కి. ఇప్పుడు ఏం చేస్తారు, రైట్ తిప్పిన స్టీరింగ్ని లెఫ్ట్ తిప్పండి. కొంచెం ఇలా లెఫ్ట్ తిప్పితే మీకు దగ్గరికి వెళ్తుంది వెహికల్ అనేది. చూసారా, దాని దగ్గరికి వెళ్తుంది. ఇప్పుడు అనేది మీరు ఏం చేస్తారు, స్టీరింగ్ అనేది స్ట్రైట్ చేసుకోండి. మళ్ళీ దీని దగ్గరికి వచ్చింది కదా, ఇప్పుడు స్టీరింగ్ స్ట్రైట్ చేసుకోవాలి. చూడండి, స్ట్రైట్ అయిపోయింది. ఒకవేళ మీకు స్టీరింగ్ అనేది స్ట్రైట్ ఉందా రైట్ లెఫ్ట్ ఉందా మీకు అర్థం కాలేదంటే స్టీరింగ్ అంతా ఒకసారి తిప్పేసుకోండి. ఫస్ట్ రైట్ తిప్పేసుకొని 2 రౌండ్స్ స్ట్రైట్ తీయాలి. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది 1, మళ్ళీ ఇది పైకి వస్తే 2, ఇది ఇట్లా మనకు స్టీరింగ్ స్ట్రైట్ ఉందని తెలుస్తుంది. ఒకవేళ లెఫ్ట్కి తిప్పినా సరిపోద్ది. ఇప్పుడు లెఫ్ట్కి పూర్తిగా తిప్పి ఇప్పుడు 1, 2, 1.5 రౌండ్ అనుకోండి, ఇట్లా తిప్పితే స్ట్రైట్ అవుతుంది. మీరు కొంచెం మూవ్ చేసినా మీకు అర్థమవుతుంది స్ట్రైట్ వెళ్తుందా ఎటు వెళ్తుందా అనేది. ఓకే, అర్థమైంది కదా. ఇంకా మనకు ప్లేస్ ఉందనుకోండి, కొంచెం ఉన్నప్పుడు ఏం చేయాలి, మళ్ళీ స్టీరింగ్ అనేది కొంచెం రైట్ తిప్పి ఇలా మీరు రైట్ చూసుకుంటూ రైట్కి వచ్చి ఎంతవరకు వచ్చిందో మళ్ళీ వెంటనే స్టీరింగ్ అనేది ఆటోమేటిక్గా లెఫ్ట్ తిప్పాలి. అప్పుడు వెహికల్ అనేది స్ట్రైట్ అవుతుంది. చూడండి, స్ట్రైట్ అయింది. సో ఈ విధంగా కార్నర్ పార్కింగ్ అనేది మీరు క్లియర్గా మిర్రర్లో చూసుకుంటూ మీరైతే ఎంత దగ్గరకన్నా అంత దగ్గరికి పార్కింగ్ చేయొచ్చు. మీరైతే ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా 100% వచ్చేస్తుంది. సపోజ్ నేను అక్కడ బ్యాక్ సైడు నేను రివర్స్ ఫార్వర్డ్ పార్కింగ్ చేద్దాం అనుకుంటున్నాను. సో అప్పుడు ఏం చేయాలి, మీరు రివర్స్ చేసుకున్న తర్వాతకి జస్ట్ మిర్రర్స్ చూస్తూ కొంచెం మన పార్కింగ్ దగ్గరికి ఇటు సైడ్ రైట్ సైడ్ దగ్గరికి ఉండాలి. సో దగ్గరికి ఉండి ఎక్కడైతే మన పార్కింగ్ ఉందో అక్కడ వరకు వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇక్కడ సింపుల్గా మీరు స్టీరింగ్ అనేది రైట్ కట్ చేయండి. రైట్ కట్ చేస్తే వెనక భాగం రైట్ తిరుగుతుంది. ఓకే, అర్థమైంది కదా. ఇలా రైట్ తిరుగుతుంది. ఇక్కడ మీకు కెమెరాలకి తెలుస్తుంది ఏ డైరెక్షన్లో వెళ్తుంది బ్యాక్ సైడ్ అనేది. ఓకే, ఇక్కడ లెఫ్ట్ సైడ్ మిర్రర్లో చూసుకోవాలి ఆ డివైడర్కి ఎంత గ్యాప్ ఉంది అనేది. సో ఇక్కడికైనా బ్యాక్ సైడ్, ఇక్కడ రైట్ సైడ్ చూడండి ఒక కారు ఉంది. సో ఈ విధంగా మనం స్టీరింగ్ అనేది మళ్ళీ స్ట్రైట్ చేసుకోవాలి ఇటు, ఎందుకంటే ఈ పార్కింగ్కి వచ్చేసాం మనం ఆల్రెడీ. సో ఇక్కడ స్టీరింగ్ అనేది స్ట్రైట్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా ఆ పార్కింగ్ కట్ అవుతుంది. ఒకవేళ ఒక సైడ్ ఎక్కువ ఉంది ఒక సైడ్ తక్కువ ఉందంటే ఎక్కడ సైడ్ ఎక్కువ ఉందో అటు సైడ్ కట్ చేయండి. ఇప్పుడు రైట్ సైడ్ ఎక్కువ ఉంది అనుకో సపోజ్, స్టీరింగ్ అనేది రైట్ కట్ చేయండి. రైట్కి కట్ చేస్తే మన వెహికల్ అనేది రైట్కి వెళ్తుంది. అర్థమైంది కదా. ఈ విధంగా మీరు పార్కింగ్ అయితే ఈజీగా చేయొచ్చు. ఇలా నిదానంగా మీరైతే యాక్సిలేటర్ ఎక్కియొద్దు, స్లోగా చూసుకుంటూ మీరు మెల్లగా అన్ని ఎప్పుడు గమనిస్తూ స్లోగా చేయాలి పార్కింగ్. తొందరపడితే మీకు బ్యాక్ సైడ్ ఏదైనా తగిలే అవకాశం ఉంటుంది కనుక స్లోగా అన్నీ చూసుకొని మెల్లగా చేయండి, సరిపోతుంది. టిప్ నెంబర్ 9, కార్ని లెఫ్ట్ సైడ్ కార్నర్ పార్కింగ్ రివర్స్లో బ్యాక్ సైడ్ తీసుకెళ్ళి ఇలా పార్కింగ్ చేయండి. అండ్ ఇప్పుడు ఈ టిప్లో మనం ఇంతకుముందుకైతే రైట్ సైడ్ మిర్రర్ చూసుకుంటూ కార్ని అయితే రైట్ సైడ్ తీసుకెళ్ళి పార్కింగ్ చేయడం చేసాం. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు లెఫ్ట్ సైడ్ మిర్రర్ చూస్తూ లెఫ్ట్ సైడ్ మన కార్ని అనేది ఇలా ఉన్న కార్ని ఇలా లెఫ్ట్ తీసుకెళ్ళి స్ట్రైట్ చేసి పార్కింగ్ చేయడం. సో మనం ఈ టిప్లో అది నేర్చుకుందాం. ఇప్పుడు మీకు చూపిస్తా, సేమ్ అదే విధంగా మీరు ప్రాక్టీస్ చేయాలి. ఓకే, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కార్నర్ పార్కింగ్ చేద్దాం. సో ఇక్కడ డివైడర్ ఉంది చూడండి లాస్ట్ వెనకాల అక్కడ. సో అక్కడ సైడ్ మనం లెఫ్ట్ సైడ్ పార్కింగ్ అనేది చేస్తున్నాం. సో చేయాలన్నప్పుడు ఏం చేయాలి, మనం అటు సైడ్ వెళ్ళాలి. మన కార్ అనేది అక్కడ సైడ్ ఆ డివైడర్ సైడ్ దగ్గరికి రావాలి.
సో అప్పుడు మనం ఏం చేయాలంటే రివర్స్ వేసుకున్న తర్వాతకి సో మీరు అనేది స్టీరింగ్ అనేది లెఫ్ట్ కట్ చేస్తుండాలి. మీరు అక్కడ బ్యాక్ సైడ్ ఒక డోర్ హ్యాండిల్ అనేది రిఫరెన్స్ తీసుకోవాలి. ఓకే, కొంచెం దూరం మనం వెనకకి వెళ్ళాలి. వెనకకి వెళ్ళి మనకు ఎక్కడ ఉంది డివైడరు, కొంచెం వెనక ఉంది. సో ఇలా కొద్ది సైడ్ వెనక్కి వెళ్తూ మనం దాని దగ్గరికి వెళ్ళాలంటే స్టీరింగ్ అనేది లెఫ్ట్ కట్ చేయాలి. చూడండి, లెఫ్ట్ కట్ చేస్తే దాని దగ్గరికి వెళ్తుంది. ఆ డోర్ హ్యాండిల్ చూడండి, ఆ డోర్ హ్యాండిల్ అనేది ఆ డివైడర్కి సమానంగా వచ్చింది. సో ఇప్పుడు ఏం చేయాలి, లెఫ్ట్ కట్ చేసిన స్టీరింగ్ని మళ్ళీ రైట్ తిప్పాలి. రైట్ తిప్పితే చూడండి అక్కడ మళ్ళీ మన వెహికల్ అనేది స్ట్రైట్ అవుతుంది. స్ట్రైట్ అయింది, ఇంకా ప్లేస్ ఉంది, మనం ఇంకా లెఫ్ట్ రావాలి. సో మళ్ళీ ఏం చేయాలి, మీరు స్టీరింగ్ అనేది లెఫ్ట్ కట్ చేస్తూ ఫస్ట్ దాని దగ్గరికి రావాలి. చూడండి ఇప్పుడు ఆ బ్యాక్ సైడ్ డోర్ హ్యాండిల్ ఆ డివైడర్కి దగ్గర వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ లెఫ్ట్ తిప్పిన స్టీరింగ్ని మళ్ళీ మీరు రైట్ తిప్పాలి. రైట్ తిప్పుతూ ఇలా దగ్గరికి అయితే రావచ్చు. చూసారా, దగ్గరికి వచ్చినాం. సో ఒకవేళ మీరు కనిపిస్తలేదు బ్యాక్ సైడ్ అంటే, కింది సైడ్ భాగం కనిపిస్తలేదు అన్నప్పుడు ఇక్కడ మిర్రర్ అడ్జస్ట్మెంట్ చెప్పాను కదా, లెఫ్ట్ అనేసి ఇలా మీరు కిందికి అనుకుంటే మీకు మిర్రర్ అనేది కిందికి కనిపిస్తుంది. చూడండి ఈ విధంగా కనిపిస్తే మీరు ఎంతవరకు దగ్గరికి, చాలా దగ్గరికి అయితే పార్కింగ్ చేయొచ్చు. ఇది లెఫ్ట్ సైడ్ కార్నర్ పార్కింగ్ ఇలా చేయాలి. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ నేను స్ట్రైట్ వస్తున్నాను. కేవలం నేను రైట్ సైడ్ మిర్రర్, లెఫ్ట్ సైడ్ మిర్రర్, సెంటర్ కెమెరా చూసుకుంటూ స్లోగా నేను బ్యాక్ సైడ్ స్ట్రైట్గా తీసుకెళ్తున్నాను. సో ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా సైడ్ మిర్రర్స్ చూస్తూ స్లోగా వెళ్ళాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ క్లియర్గా గమనించండి, ఇక్కడ నేను ఏం చేస్తాను, స్టీరింగ్ అనేది రైట్ కట్ చేసి కొద్దిగా బ్యాక్ సైడ్ వెళ్ళాను. వెళ్ళిన తర్వాతకి మళ్ళీ ఆటోమేటిక్గా స్టీరింగ్ అనేది లెఫ్ట్ కట్ చేస్తున్నాను. ఇక్కడ టైర్స్ గమనించండి మీరు క్లియర్గా. సో అక్కడ మళ్ళీ ఇన్నోవా ఉంది నాకు, దాన్ని తగలకుండా ఉండేందుకు నేను ఇప్పుడు లెఫ్ట్ సైడ్ స్టీరింగ్ని బాగా కటింగ్ చేసి ఇటు సైడ్ టర్న్ చేశాను. లెఫ్ట్ తిప్పిన వెంటనే వెనక భాగం లెఫ్ట్ సైడ్ వచ్చింది. సో మళ్ళీ ఇప్పుడు స్ట్రైట్ కావాలంటే ఆటోమేటిక్గా మళ్ళీ రైట్ సైడ్ తిప్పితే ఆటోమేటిక్గా ఇన్నోవాకు తగలకుండా సెంటర్కి వచ్చేసింది. సో ఈ విధంగా బ్యాక్ సైడ్ వెళ్తున్నప్పుడు ఇలా కట్ చేయాలి. చూడండి, లెఫ్ట్ కట్ చేశాను, రైట్ కట్ చేశాను, మళ్ళీ లెఫ్ట్ కట్ చేశాను. సో ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేయండి, మీకు ఇందులో టెక్నిక్ అనేది క్లియర్గా తెలిసిపోతుంది. సో మీకు 2-3 సార్లు క్లియర్గా అన్ని మిర్రర్స్ చూస్తూ పార్కింగ్ చేయండి. ఫ్రెండ్స్ సపోజ్ నేను ఇక్కడ బ్యాక్ సైడ్ రివర్స్లో నేను ఈ కార్ అయితే పార్కింగ్ చేయాలనుకుంటున్నాను. సో అప్పుడేం చేయాలి, మనం ఈ పార్కింగ్ ఒక ప్లేస్కి సెంటర్ భాగానికి ఈ మిర్రర్ అనేది సమానంగా వచ్చే వరకు రావాలి. ఫస్ట్ వచ్చిన తర్వాత ఇక్కడ స్టీరింగ్ అనేది ఫుల్ లెఫ్ట్ కట్ చేసి ముందుకు వెళ్ళాలి. ముందుకు వెళ్ళినాక ఆటోమేటిక్గా మళ్ళీ మన స్టీరింగ్ అనేది రైట్ తిప్పితే వెనక భాగం ఇట్లా స్ట్రైట్గా ఇట్లా వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనకి ఈజీగా సెంటర్ భాగానికి తిరిగిపోయింది ఒకేసారికి. సో ఇక్కడ మనం సింపుల్గా రైట్ సైడ్ మిర్రర్ అండ్ లెఫ్ట్ సైడ్ మిర్రర్ చూసుకుంటూ రావడమే. సో మనం ఏం చేయాలంటే ఇక్కడ ఒకేసారి రైట్కు లెఫ్ట్కు తిప్పొద్దు, కరెక్ట్ సెంటర్కి వచ్చినాక స్ట్రైట్గా ఒకేసారి తిరిగిపోతుంది అన్నట్టు. సో ఇక్కడ బ్యాక్ సైడ్ వెళ్తున్నప్పుడు రైట్ సైడ్ మిర్రర్, లెఫ్ట్ సైడ్ మిర్రర్, బ్యాక్ సైడ్ ఏముందనేది కెమెరా చూసుకుంటూ ఈ 3 చూసుకుంటూ మనం స్లోగా వెళ్ళిపోవడమే. ఇలా బ్యాక్ సైడ్ అయితే తల తిప్పి చూడొద్దు, ఇలాగిన వెనక నుంచి చూడొద్దు. అట్లా చూస్తే ఏమవుతుందంటే మీకు బ్యాక్ సైడే కనిపిస్తుంది, ఒక సైడే కనిపిస్తుంది, అవతల సైడ్ లెఫ్ట్ సైడ్ ఏముందనేది తెలియదు. అందుగురించి ఖచ్చితంగా లెఫ్ట్, రైట్, సెంటర్ చూస్తూ స్లోగా వెళ్ళడం అనేది కరెక్ట్ పద్ధతి. సో ఈ విధంగా మనం అన్ని సైడ్లు క్లియర్గా మనకు కనిపిస్తాయి. మనం మిర్రర్స్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా సెట్టింగ్ చేసుకున్నాం కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా మనకు అన్నీ కనిపిస్తాయి అన్నట్టు. చూడండి, మళ్ళీ నేను కారు ఇక్కడ రైట్ కట్ చేసి బయటకు వెళ్ళాను. మళ్ళీ నేను రివర్స్ గేర్ వేసుకొని ఇక్కడ సైడ్ కార్నర్ పార్కింగ్ చేయాలంటే ఇక్కడ నేను రైట్ సైడ్ మిర్రర్ చూసుకుంటూ స్లోగా ఎంతైతే అవసరం ఉందో అంత కటింగ్ చేసుకుంటూ నేను అక్కడ నాకు రైట్ సైడ్ మిర్రర్లో గ్యాప్ ఈజీగా తెలుస్తుంది. ఇక్కడ డివైడర్ ఉంది కదా, ఆ డివైడర్కి ఎంత సైడ్ ఉంది అనేది, ఇంకా కొంచెం ప్లేస్ ఉంది కాబట్టి మళ్ళీ నేను రైట్ కట్ చేశాను. ఎందుకంటే రైట్ సైడ్ రావాలి కదా, రైట్ కట్ చేశాను, లెఫ్ట్ కట్ చేశాను, స్ట్రైట్గా చేసుకున్నాను. ఫ్రెండ్స్ ఈ విధంగా పార్కింగ్ చేయడం మీరు స్టెప్ బై స్టెప్గా ప్రాక్టీస్ చేయండి, 100% ఖచ్చితంగా వస్తుంది. క్లియర్గా అయితే ఇప్పటి వరకు అయితే రివర్స్ గురించి ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మనం ఏ విధంగా సెట్ చేసుకోవాలి అండ్ ఏ విధంగా మనం రివర్స్ చేయాలి అనే దాని గురించి అన్ని పాయింట్స్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ వీడియోలో ఇంతవరకు చాలు, ఎందుకంటే వీడియో అనేది ఎక్కువ లెంత్ అయిపోతుంది. మళ్ళీ ఎక్కువ లెంత్ ఉన్న మీకు ఒకేసారి చూస్తే అర్థం కాదు. సో ఇది పార్ట్ 1 కింద నేను డివైడ్ చేస్తున్నాను అండ్ అతి త్వరలో పార్ట్ 2 వీడియో అయితే పెడతాను. అందులో మనం మిగతా పార్కింగ్స్, సో ప్యారలల్ పార్కింగ్ ఎలా చేయాలి, రివర్స్ ఫార్వర్డ్ పార్కింగ్ ఎలా చేయాలి, కార్నర్ సైడ్ యాంగిల్ పార్కింగ్
ఇట్లా కొన్ని రకాల పార్కింగ్స్ ఉంటాయి కదా. సో మనం ఆ పార్కింగ్ చేసినప్పుడు ఎలాంటి టెక్నిక్స్ వాడాలి, ఏ విధంగా పార్కింగ్ చేయాలనే దాని గురించి ఆ వీడియోలో చెప్తాను. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ కంపల్సరీ ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్.